హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ ఇంకో 2 వారాలు మాత్రమే ఉన్నారు. ఈ 2 వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారు, ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు. మొత్తానికి నిన్నటి టాస్క్లో మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ టాప్ 5 లిస్ట్లోకి వెళ్ళిపోయినట్టు మనకి అర్థమవుతుంది. మొత్తానికి చాలా రూమర్స్ మనకి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు స్ప్రెడ్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన పర్సన్స్ నుంచి కానీ, అలాగే ప్రజల నుంచి కానీ ఒక్కటే మాట వినిపిస్తుంది. బిగ్ బాస్ ఆల్రెడీ విన్నర్ ఎవరో తెలుసుకొని వాళ్ళని చేయాలి అనుకునే వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళనే ఎక్కువ కెమెరాస్ ఫోకస్ చేయడం జరుగుతుంది అంటూ చాలా ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మొత్తంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మొత్తంకి సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తుంది. ఇటు మా తెలుగు అబ్బాయి విన్ అవ్వాలి మా పవన్ కళ్యాణ్ అంటూ, ఇటు మా కన్నడ అమ్మాయి విన్ అవ్వాలంటూ కన్నడ ఈమె తనూజ ఫ్యాన్స్. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చర్చ నడుస్తూ సోషల్ మీడియాలో వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు వార్ చేసుకుంటూ ఉండడం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఆల్రెడీ తనూజాని విన్నర్ అని తెలిసే తనూజ మీదే ఎక్కువ కెమెరాస్ ఫోకస్ పెడుతున్నారు. తనూజాని విన్ చేయాలనే దాని మీదే తనూజాని బిగ్ బాస్ కి తీసుకొని వచ్చారు ఈ సీజన్ కి అని అయితే చాలా రూమర్స్ మనకి ఇప్పటి వరకు చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే తనూజ అని డిసైడ్ అయిపోయే ఎక్కువ కెమెరా ఫోకసింగ్ తనూజ మీదే చేస్తున్నారు అంటూ రూమర్స్ చాలా వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన పర్సన్స్ రమ్య మోక్ష కానీ, అలాగే శ్రీజ కానీ, ఎవరైనా కానీ బిగ్ బాస్ తనూజానే విన్నర్ అని డిసైడ్ అయినప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకోవడం అంటూ చాలా వరకు వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా చూసుకున్నట్లయితే నిజంగా బిగ్ బాస్ తనూజానే విన్నర్ అని అయితే ఫిక్స్ అయి తీసుకొని వచ్చారా, తనూజాని మా టీవీ బ్యాచ్ కాబట్టి తనూజాని విన్నర్ అని ఫిక్స్ అయి తెచ్చారా ఏంటి అనేది అయితే మనకి తెలియదు. కానీ ఈ రూమర్స్ చూస్తుంటే నిజంగా ఇది నిజమేనా అనిపిస్తుంది చాలా వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టాస్క్ల పరంగా చూసుకున్నట్లయితే టాస్క్స్ ఆడి విన్ అవుతున్నాడు ప్రతి దానిలో. బట్ ఎక్కువ కెమెరా ఫోకసింగ్ మాత్రం ఏం చేసినా, చిన్న చిన్న ఏ పని చేసినా కూడా తనూజ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. బిగ్ బాస్ కెమెరాస్ మొత్తం తనూజ కోసమే పెట్టినట్టు ఇక్కడ చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరు విన్ అవుతారు ఏంటి, ఈసారి మాత్రం బిగ్ బాస్ 9 లేడీ విన్నరే అవుతుంది, అది ఇంకెవరో కాదు తనూజానే అంటూ చాలా రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. బట్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో నడుస్తున్న వారైతే పవన్ కళ్యాణ్ వర్సెస్ తనూజ. ఈసారి మాత్రం మా తెలుగు అబ్బాయే కొట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే మా కన్నడ అమ్మాయే కొట్టాలి అంటూ తనూజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ వార్ చేసుకుంటున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు టాప్ 5 లిస్ట్లో ఎవరుంటారు చూడడానికి ఇంకా మనకి దగ్గరలో ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉంది. ఈ 2 వీక్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, టాప్ 5లో ఎవరుంటారు, అసలు విన్నింగ్ రేస్లో ఎవరుంటారు, ఆల్మోస్ట్ మనం నిన్న టాస్క్లో చూసుకున్నట్లయితే లైవ్లో అయితే ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ టికెట్ టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టు మనకి క్లారిటీ వచ్చేసింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా విన్ అవుతున్నాడా, ఇప్పటి వరకు మనం ఓటింగ్ లిస్ట్ చూసుకున్న పవన్ కళ్యాణే హై ప్లేస్లో ఉండడం జరిగింది. సో మొత్తానికి ఈ వీక్ నామినేషన్స్ వరకు మనం చూసుకుంటే ఈ వీక్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ చాలా వరకు మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ వీకే సుమన్ శెట్టి లాస్ట్ పొజిషన్ వరకు వెళ్ళి వెనక్కి రావడం జరిగింది. లాస్ట్ మినిట్లో దివ్య ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఈ వీక్ మాత్రం సుమన్ శెట్టికి ఎలిమినేషన్ తప్పదు అంటూ అయితే మనం ఓటింగ్ పరంగా చూసుకున్నా కానీ మనకి సుమన్ శెట్టికి ఓటింగ్ లిస్ట్లో చాలా ఓట్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది. మరి ఈ వీక్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే డెమాన్ పవన్ అలాగే మన సుమన్ శెట్టికి ఓటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మరి ఈ వీక్ డెమాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే సంజన కొంచెం నెగిటివిటీ తెచ్చుకుంది కాబట్టి సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే సుమన్ శెట్టి లాస్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ వరకు వెళ్ళి మళ్ళీ దివ్య అవ్వడం వల్ల లాస్ట్ ఛాన్స్లో మిస్ అయ్యి తను ఉండడం జరిగింది. సో ఈసారి మళ్ళీ ఆ అదృష్టం వర్తిస్తుందా, లేదంటే సుమన్ శెట్టి ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే తెలియదు. కానీ మొత్తానికి మనం ఓటింగ్ లిస్ట్ ప్రకారం చూసుకుంటే అయితే సుమన్ శెట్టినే చాలా లీస్ట్ ఓటింగ్ లిస్ట్లో ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి
మన బిగ్ బాస్ 9 విన్నర్ కన్నడ అమ్మాయి తనూజానా లేదంటే తెలుగు అబ్బాయి పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు? మీరెవరు అవ్వాలి అనుకుంటున్నారు? లేదంటే వీళ్ళిద్దరూ కాదు ఈ పర్సన్ అవ్వాలి అనుకునే ఎవరైతే ఉంటారో మీ ఫేవరెట్ పర్సన్ విన్ అవుతారు, వీళ్ళే పక్క విన్ అయి చూపిస్తారు అని అయితే మీరు అనుకుంటున్నారు, వాళ్ళ పేరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు వీళ్ళిద్దరిలో వీళ్ళే అవ్వాలి తినే అవ్వాలి అని అయితే మీరు అనుకుంటే ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు, లేదా నిజంగానే బిగ్ బాస్ కావాలని విన్నర్ తనూజానే అయినప్పటికీ ఎక్కువ ఫోకస్ అందుకే కెమెరాస్ పెడుతున్నారు అని అనుకున్నట్లయితే అసలు మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.